కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగోసారి కూడా కూటమిదే విజయమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మించడానికి కేంద్రం వాటాగా 975 కోట్ల రూపాయలు ఇచ్చిందని, దాదాపు 5,000 కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని, అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక జేఎన్ రోడ్ సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ చెప్పినట్టు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం, కానీ 2 ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనగలమని ఎమ్మెల్యే వాసు ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 1,400 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో, మరికొన్ని ఫిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు. చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు 670 కోట్ల రూపాయలు బకాయి పెట్టారని ఆయన వాపోయారు. మరి కేంద్రం ఇచ్చిన డబ్బులు, అప్పు తెచ్చిన సొమ్ములు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది చాలక దాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడం, దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు. జగన్ తరహాలోనే ఆయన శిష్యులు కూడా ఫేక్ మాటలు మాట్లాడుతున్నారని, రోజు రోజుకు దిగజారిపోతున్నారని పరోక్షంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. పోలీసులపై కొందరు యువకులు తప్పతాగి దాడి చేసిన సంఘటనను ఎమ్మెల్యే వాసు ప్రస్తావిస్తూ ఇది తన నియోజకవర్గ పరిధిలో జరగపోయినప్పటికీ రాజమహేంద్రవరం పౌరుడిగా స్పందించాల్సి వస్తోందన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 11 పీడీ యాక్ట్ కింద కేసులు నమోదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల కాలంలో 5 కేసులు పెట్టారని, గంజాయి కేసులు గత 5 ఏళ్లలో 223 కడితే కూటమి వచ్చాక 81 కేసులు కట్టారని, అలాగే గతంలో 114 రౌడీ షీట్లు తెరిస్తే కూటమి వచ్చాక 96 కట్టారని ఆయన వివరించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నామని, పూర్తిగా నేరాలు అరికడతామంటూ గొప్పలు చెప్పడం లేదని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీనివాస్, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగు జాతి బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది. కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి, ప్రెస్ మీట్లు ఆగుతాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు. సరే, ఆయన అలా ఉన్నాడు అని అంటే యథా ప్రజ తదా శిక్ష, ఆ శిష్యులు కూడా అలాగే తయారయ్యారు. ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయనకి బుర్ర లేదనుకుంటున్నాం ఒక్కొక్కసారి. వీలైతే ఇంకా బుర్ర తక్కువ వాళ్ళు, ఇంకా వాళ్ళ శిష్యులు అందరూ కూడా ఎలా ఉన్నారని అంటే మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు మాట్లాడే ముందు 2-3 సార్లు ఏంటనేది అవగాహన చేసుకొని మాట్లాడాలా వద్దా ఏమీ లేదు. ఒక అంశం వచ్చింది, మంచిగా ఒక వీడియో పెట్టుకుందాం, ఓ మంచి రీచ్ పెరుగుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది, సునక ఆనందం. ఈ మధ్యన ఒక సంఘటన జరిగిన నియోజకవర్గం నాది కాదు, చేసిన వాళ్ళు మన నియోజకవర్గం కాదు. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడ అంటే నియోజకవర్గం పరిధులు తెలియని వ్యక్తులు, అవగాహన లేని వ్యక్తులు రాజకీయంలో ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి. నవ్వుకున్నాం, సంఘటన వల్ల బాధ కలిగిన మాట్లాడుతున్న విధానం చూసి నవ్వుకున్నాం. ఏది జరిగినా బురద జల్లేద్దాం, కడుక్కుంటారులే అని. కానీ మీడియా ఉన్నారు, సోషల్ మీడియా ఉంది,
ప్రజలకు కూడా చైతన్యం అనేది ఉంటుంది కదా, వాళ్ళకి అర్థమవుతూ ఉంది సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది ఏంటి అని. ఈ నగరం గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదన్నది మనందరికీ తెలిసిన అంశమే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ముందు చెప్పాం ప్రశాంతమైన నగరం కింద దీన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకోవడం, కూటమి వచ్చిన మొదటి రోజు నుంచే అనేకమైన సమావేశాలు ఏర్పరిచి మహిళల్ని భాగస్వాములు చేసి సుమారు 30,000 మంది మహిళలతో చర్చించి నగరంలో అసాంఘిక శక్తులు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి గుర్తించి నగరం అనేకమైన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్లో సీసీ కెమెరాలు పెట్టాం, లైటింగ్ పెడతా ఉన్నాం, కారకులైన వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షిస్తూ ఉన్నాం. మహిళలు భాగస్వాములు చేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతూ ఉన్నారు. గతంలో లోపల బాధపడేవారు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ఇదిగో ఇక్కడ సమస్య జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పగలిగే పరిస్థితికి వచ్చింది ఈ నగరం. మేము కూడా వాళ్ళకి భద్రత కల్పించాలి, భద్రతాభావం ఉండాలన్న ఆలోచనతోటే పనిచేశాం. మీరు కూడా చూడాలి, గత 5 సంవత్సరాలు అల్లరి మూకలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళేమి ఊడిపడలా, లేకపోతే రాత్రి అల్లరి మూకలుగా తయారవ్వట్లా. సంవత్సరాలుగా అలవాటైపోయి ఉన్నవాళ్ళు గత 5 సంవత్సరాలు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేపారు? మీలో నిబద్ధత లోపమా, లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మీ ప్రైవేట్ సైన్యమా? ఎందుకు చర్యలు తీసుకోలేపారు? మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నగరం ఒక క్రైమ్ క్యాపిటల్ కింద తయారయ్యింది. ఒకటి సంఘటన జరిగితే నగరంలోని శాంతి భద్రతకి విఘాతం కలుగుతూ ఉంది, మహిళలు సురక్షితంగా లేరని చెప్పడం కాదు. ఒక సంఘటన జరిగిన తర్వాత అవగాహన చేసుకొని ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఎలాంటి సంఘటన అనే దాని మీద కూడా ఆలోచించాలి. రాజకీయంగా ఉన్నాం కాబట్టి బురద జల్లే కార్యక్రమాలు మానుకోండి.